అంగన్వాడీ బడిలో ఇచ్చే బాలామృతం పిండితోటి బేబీకి దోసలు ఎలా పోయాలి, దీనిలో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి, దీనివల్ల అసలు యూసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దోస పోయాలి అంటే మీరు బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ గడ్డలు ఏమి లేకోకుండా బ్యాటర్ని ఇలా పల్చగా చేసుకుంటే మనకు ఈ దోశ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో బ్యాటర్ని ఇలా చేసుకొని చక్కగా పెనం మీద దోశ పోసుకొని బేబీకి పెడితే న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి బేబీకి చక్కగా దొరుకుతాయి. దీనిలో చాలా రకాలైన న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయండి. మరి ముఖ్యంగా ఎనర్జీ లెవెల్స్ అనేవి 414 కిలో క్యాలరీస్ అనేవి దీనిలో ఉన్నాయి. ఇంకొకటి ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B12, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, జింక్, ఇలా చాలా న్యూట్రియంట్స్ ఈ బాలామృతంలో ఉన్నాయండి. మనం ఏదైనా ఒక ఫుడ్ పెడితే దానిలో 1 లేదా 2 న్యూట్రియంట్స్ మాత్రమే దొరుకుతాయి. కానీ ఈ ఫుడ్లో అయితే చాలా న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి బేబీకి ఇది మీరు పెట్టండి. బేబీకి ఇది పెట్టడం వల్ల బేబీకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా దోశ రూపంలో వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో ఇలా పెట్టడం వల్ల యూజ్ ఉంది కాబట్టి ఈ పిండిని మీరు వేస్ట్ చేయొద్దండి. మీరు కూడా చక్కగా తినొచ్చు, మీ పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు అనమాట. దీనివల్ల ఏ ఇబ్బందులు లేవన్నమాట. థ్యాంక్ యూ.